ఈరోజు నవమి తిథి పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది. శనివారం సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సంపద రెట్టింపు చేసుకోవటానికి, శనీశ్వరుడి అనుగ్రహం ద్వారా కార్యసిద్ధిని పొందటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శని దోషాలు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే ఈరోజు ఒక నలుపు రంగు వస్త్రంలో కొన్ని బియ్యం ఉంచి మూటగట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడి విగ్రహం దగ్గర ఆ మూట ఉంచాలి. అలాగే శనీశ్వరుడి విగ్రహం సమీపంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత శనీశ్వరుడి పాదాల చెంత ఉన్నటువంటి మూటను ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. దీనివల్ల శని దోషాలు తొలగింపజేసుకుని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. లేదా శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి శనీశ్వరుని స్మరించుకుంటూ దానం ఇవ్వటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా ధన మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే శనివారం కాబట్టి, ఈ మాసం విష్ణువుకు ప్రియమైన మాసం కాబట్టి, మర్రి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి, శనీశ్వరుడు విష్ణు భక్తుడు కాబట్టి మర్రి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. మర్రి చెట్టు సమీపంలో లేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు నల్ల మినుములు కలిపినటువంటి నీళ్లు పోయండి. రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపాన్ని వెలిగించండి. రావి చెట్టుకు ధూపం వేసి పాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే శని దోషాలు తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే నల్ల నువ్వులతో చేసినటువంటి పదార్థాలు కానీ, తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలు కానీ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టినా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ధనపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఈశ్వరుడికి ఈరోజు జమ్మి ఆకులు సమర్పించండి. అలా సమర్పించినట్లయితే శివానుగ్రహం వల్ల ఉద్యోగపరమైన ఒత్తిడి తొలగిపోతుంది. ఉద్యోగపరంగా ధనలాభాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి తేనె నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే మార్గశిర మాసంలో వచ్చే శనివారం సందర్భంగా మీ ఇంటి ఆవరణలో నైరుతి మూల కలబంద మొక్కను ఏర్పాటు చేసుకోండి. మార్గశిర శనివారం ఇంటి ఆవరణలో నైరుతిలో కలబంద మొక్కను ఏర్పాటు చేస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఈరోజు గృహంలో పడమర దిక్కులో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శనివారంతో కూడిన పూర్వభాద్ర నక్షత్రం వచ్చిన తరుణంలో శని దోషాలు తొలగింపజేసుకొని గురుబలం పెంపొందింపజేసుకొని ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.